హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తుంటే టెన్షన్ పెరిగిపోతుందా? ఇంకా చాలా సిలబస్ మిగిలింది అని కంగారు పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. శ్రద్ధగా వినండి, పూర్తిగా వినండి. మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మీరు ఎంత టెన్షన్ పడితే అంత స్ట్రెస్ పెరిగిపోద్ది. స్ట్రెస్ పెరిగితే చదివింది గుర్తుండదు. గుర్తుండకపోతే అప్పుడు చదివిందంతా వృధా అయినట్టే కదా. సో డోంట్ వరీ, ఇంకా సమయం మిగిలింది. కాబట్టి ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. అది ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటగా మీ రోజులో అంటే మీ డైలీ లైఫ్లో కొన్ని చిన్న చిన్న మార్పులతో సులువుగా టెన్షన్ ఫ్రీగా మార్చుకోవచ్చు. అదే మీ టైం షెడ్యూల్. అవును, ఎందుకంటే అలా టైం పెట్టుకోకపోతే ఏదో చేయాలి అనుకుంటారు, ఇంకేదో చేసేస్తారు. ఆ రోజు వృధా అయిపోతుంది. ఎంతో ఇంపార్టెంట్ అయితే కానీ పార్టీస్కి, ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం మానేయండి. ఏం పర్వాలేదు, వారు కూడా అర్థం చేసుకుంటారు మిమ్మల్ని. ఇన్ని రోజులుగా సండేస్ అని ఇతర సెలవులకి తప్పనిసరిగా క్రికెట్ ఆడడానికో సినిమాలు చూడడానికో కేటాయించే ఉంటారు. కానీ ఇప్పుడు ఆ సమయాన్ని కూడా ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వడానికి వినియోగించండి. ఎందుకంటే మనకున్న రెగ్యులర్ హ్యాబిట్స్ని మానుకోవడం అంత సులువు కాదు కాబట్టి. సో మీరు ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలి, తప్పదు. మీరు ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తే అందులో సక్సెస్ ఉంటుంది కాబట్టి మనం చదువుకోవడానికే మరికొంత సమయాన్ని కేటాయిద్దాం. అప్పుడు నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. అన్నిటికన్నా ముఖ్యం, ఫోన్ని అవాయిడ్ చేయాలి. ఏదైనా అర్థం అవ్వకపోతేనో స్టడీస్కి సంబంధించిన విషయాల కోసం మాత్రమే చూడండి. ఇదివరకులాగా ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో కాల్స్ మాట్లాడడం కాస్త తగ్గిస్తే మరీ మంచిది. ఎందుకంటే డైవర్ట్ అవ్వకుండా ఉండడానికి, నీ ఫోకస్ కూడా తగ్గకుండా ఉండటానికి. చెప్పాను కదా, చుట్టాలు ఏం ఫీల్ అవ్వరు, నిన్ను అర్థం చేసుకుంటారు. ఎందుకంటే నువ్వు బాగా చదవడం వాళ్ళకు కూడా ఇష్టమే కాబట్టి. మరో విషయం, ఇది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ఈ మిగిలిన కొద్ది రోజులు మనం చాలా తెలివిగా వాడుకోవాలి. ఉదయం, సాయంత్రం మెడిటేషన్ చేయండి. చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసి హెల్దీగా ఉంచుతూ మైండ్ ఫ్రెష్గా ఉండడానికి మరియు స్ట్రెస్ రిలీఫ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సమయం తక్కువగా ఉంది కదా అని రెస్ట్ లేకుండా, సమయానికి తినకుండా అదే పనిగా చదవడం కూడా మంచిది కాదు. సమయానికి ఆహారం తప్పనిసరిగా తీసుకుంటూ కొంత గ్యాప్ కూడా ఇస్తూ చదవడం చాలా మంచిది. అవసరం లేని విషయాలకు సమయం వృధా చేసుకోకండి. అలాగే చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోకండి. అప్పుడప్పుడు నవ్వుతూ ఉండండి. బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మీకు బాగా సపోర్ట్ చేసే క్లోజ్ ఫ్రెండ్స్తో కొంత సమయాన్ని గడపండి. మరియు ఫ్యామిలీతో కలిసి భోజనం చేయండి. అండ్ మీరు మీ షెడ్యూల్ పక్కాగా ఫాలో అవుతూ చదువుకుంటే పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా పేరెంట్స్ ప్రెషర్ పెట్టే అవసరం కూడా ఉండదు, చాలా సంతోషిస్తారు కూడా. అండ్ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఒకసారి వచ్చు అనుకున్న ఆన్సర్ మళ్ళీ మళ్ళీ చదవకపోవడం. మీకు రానివి ప్రిపేర్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో రివిజన్లో భాగంగా వచ్చిన వాటిని కూడా చదవడం చాలా అవసరం. కొన్నిసార్లు బాగా వచ్చు అనుకుని వదిలేస్తే ఎగ్జామ్లో అవే వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ టెన్షన్లో బాగా నేర్చుకున్నవి గుర్తుకు రావు. సో అందుకే మళ్ళీ మళ్ళీ చదవడం చాలా మంచిది. వచ్చిన ఆన్సర్ని ఒకసారి రాస్తే ఇంకా బాగా గుర్తుంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రాత్రిళ్ళు ఎక్కువసేపు మెలుకోవడం అస్సలు మంచిది కాదు.
అది మన బాడీ హీలింగ్ ప్రాసెస్ జరిగే సమయం కాబట్టి. ఇంకా మైండ్ యాక్టివ్గా పనిచేయాలి అంటే లేట్ నైట్స్ కాకుండా ఎర్లీగా పడుకోవడం చాలా మంచిది. ఉదయాన్నే తొందరగా లేచి చదవడం చాలా చాలా ముఖ్యం. అలా చదివిందే బాగా గుర్తుంటాయి కూడా. మరో ముఖ్య విషయం, ఫెస్టివల్ హాలిడేస్ని బాగా ఉపయోగించుకోండి మరియు వాయిదాలు వేయడం మానేయండి. ఉదాహరణకు సాయంత్రం చూద్దాం, రేపు చూద్దాం, తర్వాత చూద్దాంలే, ఇంకా చాలా టైం ఉంది కదా అని పోస్ట్పోన్ అస్సలు చేయకండి. సో స్టూడెంట్స్, ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపగలరు. ఆల్ ది బెస్ట్. విజయం మీదే. బాయ్.